ఓం శ్రీ మహాగణాధిపతియే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వీక్షణ మహాశయులకు నా నమస్కారములు. ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ 2025 సంవత్సరం ఈ నెల మొత్తం మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి గ్రహాలు గోచరిస్తున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాల వల్ల వీరికి అన్నింట శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఆరోగ్యం అన్నింట కుదిరి ఉండడానికి ఎటువంటి కార్యక్రమం ద్వారా పూజ యజ్ఞాల వల్ల వీరు శుభ ఫలితాలు పొందుతారో మనం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ యొక్క రాశి యొక్క గ్రహ అధిపతి చంద్రగ్రహము మరియు జలరాశి, అదేవిధంగా చరరాశి అని చెప్పుకోవచ్చు. వీరనేది మనసుకు కారకులు. ఎక్కువగా సున్నితంగా, శాంతంగా, సంరక్షణగా వీరి కుటుంబాన్ని కాపాడుకుంటూ వీరికి అండగా ఉంటూ జీవిస్తూ ఉంటారు. ఎవరు ఏమన్నా, తండ్రి ఒక మాట అన్నా, తల్లి ఒక మాట అన్నా సరే పడి ఉంటూ ఒదిగి ఉంటూ వాళ్ళ గౌరవాన్ని తెలుసుకొని మర్యాదగా జీవిస్తూ విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, బిజినెస్లో కానీ వీరి యొక్క న్యాయబద్ధ దారిలో నడుస్తూ వీరికి నచ్చింది చేస్తూ నచ్చంది దూరం పెడుతూ వంటి చేస్తుంటారు. కానీ వీరికి నమ్మక ద్రోహం చేసేవాళ్ళు చాలా వరకు ఎక్కువగా ఉంటారు. వీరిని నమ్మించి ఉమ్మించి ఊహించి వీరిని చాలా వరకు అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు. డబ్బు పరంగా స్నేహితుల రూపంలో చాలా నష్టపోయి ఉంటారు. ఈ నెల మొత్తం కొంత జాగ్రత్త డబ్బు విషయంలో చేయటం మంచిది. అనవసరమైన ఖర్చులు, గొప్పలకు పోయి ఇతరుల కోసం ఖర్చు పెట్టడం, వాళ్ళ వల్ల దమ్మిడి ఆదాయం లేకపోయినా సరే మన గొప్పలు చూపించుకోవాలి, మనం ఏంటో తెలిసేలా చేయాలి. అవతలు తెలుసుకుంటే మనకే తర్వాత నెల చివరిలో బొక్కబడే అవకాశం ఉన్నది. అది జాగ్రత్త చేసుకోవడం వలన మీ డబ్బు మీరు ఆదా చేసుకుంటారు. అదేవిధముగా తొందరపాటు ఏ విషయంలోనే సరే తొందరపాటు పడటం వలన మీ కుటుంబానికి మీకే ఇబ్బంది పాటు కనబడుతున్నది. ఎవరైనా ఏదైనా అన్నా సరే, ఎవరైనా మన మీద బంధువులు విమర్చుకొని పడ్డా సరే వాటిని నిదానంగా చూసుకోవటం, మాటలతో చర్చలు చేయటం, గొడవలకి చేతులతో కొట్లాటకి వెళ్లకుండా జాగ్రత్త అంటూ చేయాలి. మనల్ని ఎంతో రెచ్చగొడుతూ ఎంతో ఇబ్బంది పెడుతూ మన వల్ల ఏది కాదనుకుంటూ వాళ్ళనేది ప్రవర్తిస్తూ ఉంటారు. అవన్నీ మనకు తెలుసు కాబట్టి అది జాగ్రత్తగా ఉండటం అంటే చేస్తుండాలి. ఎప్పటి నుంచో వేధిస్తున్న శత్రువుల బాధ అటు స్నేహితుల రూపంగా కానీ, బంధువుల రూపంగా కానీ మీరు మంచిగా జీవిస్తూ సంపాదించుకుంటే ఓర్వలేక మీ మీద కనదృష్టి వల్ల మీరు ఎప్పుడైతే పడిపోతారు, ఎప్పుడైతే డబ్బు పరంగా కోల్పోతారో, రోడ్డు మీద వస్తారనే ఆలోచన భావం ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క దృష్టి ప్రభావం ద్వారా చేసే ప్రతి పని కూడా విజయం సాధించలేక నిరాశ కలుగుతూ నిద్ర పట్టక ఎన్నో అనారోగ్య సమస్యలతో 1-2 సార్లు మీరు చేసే పనిలో కూడా శ్రద్ధ లేకపోవటం, తిన్న అన్నం కూడా మీకు ఒంటికి పట్టకపోవటం వంటిది కూడా అనేక సమస్యలతో ఇబ్బందిగానే కనబడుతుంది. మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఈ నెల కొంత ఉమ్మరమై కొంచెం సంబంధాలు మీకు తోడ్పడే అవకాశం కనబడుతున్నాయి. ఈ యొక్క రాశివారు వివాహ విషయంలో ఎప్పటి నుంచో ఆలస్యం అవుతున్నా, ఏదైనా సంబంధం వచ్చినా అయితే చెప్పక ఆగిపోయినా, విదేశీ సంబంధమైన, బిజినెస్ సంబంధమైన, ఉద్యోగస్తులైనా సరే మనకి తగినవాడా కాదా, అమ్మాయికి అబ్బాయికి నచ్చారా లేదా అనే విషయాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళటం చెయ్యాలి. వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వారు ఏ విధంగా జీవించారు, వాళ్ళ తాత ముత్తాతలు ఎలాంటి వారు అని తెలుసుకుంటే మొదటిదికే మోసం వచ్చే అవకాశం ఉన్నది. అబ్బాయిని చూసి వాళ్ళ తల్లిదండ్రుల ప్రవర్తన చూసి సమాజంలో ఏ విధంగా వారు ఉన్నారో తెలిసి ముందుకు సాగటం వంటిది చేయాలి. ఈ యొక్క రాశి వారు ఏమి చేయాలంటే దక్షిణామూర్తి లేదా గణపతి ఆరాధన చేయటం లేదా గణపతికి లడ్డూలు సమర్పించడం వలన వీరికి శుభఫలితాలు కలిగే యోగ్యత కనబడుతున్నది. ఈ యొక్క పరిహారం కారణంగా వీరికి ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నా, వివాహంలో లోటు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా సరే తక్షణమే తొలగిపోయి వీరికి గ్రహాలు కూడా కొంత అనుకూలత
వచ్చే నెల పైన లేదా పై వచ్చే నెల అయినా వీరికి ఈ యొక్క ఈ యొక్క సంవత్సరం మొత్తం అనుకూలతమైన నెలలని చెప్పుకోవచ్చు. అది జాగ్రత్త చేసుకొని మంచుకుంటే మంచిది. దాని తగ్గ పరిహారాలు, దశమ విద్యల హోమాలు, యజ్ఞాలు, ప్రత్యంగి అమ్మవారి పూజా కార్యక్రమాలు లేదా వివాహం కాని వారికైనా నాగ ప్రతిష్ఠ వంటివి కార్యక్రమాలు కొన్ని మన యొక్క ఆలయంలో జరిపిస్తూ ఉంటాము. ఎవరైనా పాల్గొనాలనుకున్నా సరే మనకి ఈ యొక్క నెంబర్కి సంప్రదించి పాల్గొనమంటే చేస్తూ ఉండండి. మీకున్న ఎటువంటిదైనా సరే తప్పక పరిష్కారం చూపిస్తూ మనం చెప్పినట్టుగా మీకు జరిగే విధంగా మంత్రాలతో బంధన చేస్తూ ఎటువంటి దోష పీడలు ఉన్నా సరే దాని తగ్గ చక్కని పరిహార మార్గం కూడా మీకు అందజేసే విధంగా మనం చేయబోతాము. కొంతమందికి ఉద్యోగ విషయాలు మరియు వివాహము, ముఖ్యముగా ఈ యొక్క ప్రేమ విషయాలు కూడా ఎంతో బాధాకరంగా కలిగిస్తూ ఉంటాయి. చాలామంది మానవ దోషంతో లేదా జాతకం అంతా బాగున్నా సరే అనారోగ్య సమస్యలు, సంతానం కలగకపోవటం లేదా వివాహం ఆలస్యం అవటం వంటివి కూడా ఎంతో జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకా ఏమిటా మీ యొక్క జాతకం పూర్తిగా విశ్లేషణ చేసి జాతక చక్రం అంజనం వేసి అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఫ్యూచర్, పాస్ట్, ప్రజెంట్ ఎట్లా చేసుకోగలిగితే మీకు సుఫలితాలు కలుగుతాయి అనే విషయం కూడా మనం చెప్పదగే విషయంగా మీకు చెప్పుకోవచ్చు. మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా లాభించాలంటే ఎటువంటి జపాలు చేసుకోవాలి, మంత్రం పఠించాలి అని కూడా విషయం ఎటువంటి ఆరాధన వల్ల మీకు కలుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు కింద కనబడుతున్న నెంబర్కి సంప్రదించి ఎటువంటి సందేహాలను సరే మీ గురువు గారు లక్ష్మణరాజు గారిని సంప్రదించి మీ యొక్క సందేహాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం. లోకా